రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల్ మునగనూరులోని అంజనాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ఆర్చ్ ను ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో కాలనీ ఉండడాన్ని గమనించామన్నారు. దీనికి ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యేనే కారణమని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వారం రోజులకే తుర్కయంజాల్ మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలను మంజూరు చేయించానని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 100 కోట్ల రూపాయలు సరిపోయే అవకాశం లేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఆదర్శ గ్రామంగా ఉన్న మునగనూరులో గ్రామ పంచాయతీని అద్భుతంగా నిర్మించామని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. అంజనాపురి కాలనీలో ఈ ఆర్చ్ ప్రారంభోత్సవానికి కాలనీ వాసులు కట్టుకున్నటువంటి ఆర్చ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఈరోజు నుంచి కోడ్ వచ్చింది. అందుకే మా అధికారులు కూడా ఎవరు కూడా రావడానికి వీలు లేదు కాబట్టి రాలేదు. ఏది ఏమున్నా అధ్వానంగా ఒక్క రోడ్డు చక్కగా లేదు, ఒక లైట్ చక్కగా లేదు, ఒక శానిటేషన్ లేదు. దీనికి అంతటి కారణం ఎవడు అంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఒక దరిద్రుడు ఏది పట్టించుకోకపోగా రాజకీయాలు చేసి అభివృద్ధి కానియకుండా చేసిండు ఇక్కడ. కానీ ఇప్పుడు నేను 100 కోట్లు ముఖ్యమంత్రి గారితో ఇప్పించిన ఏ మూలకు కూడా సరిపోయేటట్లేదు. ఇది చూస్తుంటే వాళ్ళేమో కోట్ల రూపాయలు మా భూములు అమ్ముకొని తీసుకెళ్ళిండ్రు. మేమేమో నేను ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యే అయిన వారం రోజుల్లో 100 కోట్లు మంజూరు చేయించిన తుర్కయంజాల్ మున్సిపాలిటీకి. కానీ ఆ 100 కోట్లు కాలనీకి 10 లక్షలు ఇచ్చినా ఇక్కడ ఉండేటువంటి కాలనీలు ఏది ఆ పైసలు సరిపోయే పరిస్థితి లేదు. దాన్ని ఏదో ఒక ప్రణాళిక తయారు చేయాల్సి వస్తట్టుంది. గడిచిన 15 ఏళ్ళు ఇక్కడ ఇండ్లు వచ్చినాయి, లేకపోతే ఇక్కడ కాలనీలు వచ్చినాయి. నేను గతంలో ఇక్కడ 1000 సర్టిఫికెట్లు ఈ మునగనూరులోనే ఇచ్చిన. వాళ్ళకు కూడా వసతులు లేకుండా అయిపోయినాయి. ఆ రోజు మునగనూరు గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీ. ఆడ గ్రామ పంచాయతీ కట్టిస్తే అందరూ దూచిపోయేవాళ్ళు, గ్రామ పంచాయతీ ఇంత పెద్ద కట్టించిండా అని ఆ రోజుల్లో. కానీ ఈరోజు చూస్తే అధ్వానం అయిపోయింది ఇక్కడ. కాబట్టి కాలనీ వాసులు వాళ్ళు తప్పకుండా వాళ్ళ కష్టాలు చెప్తారు, వాళ్ళ కష్టాలు వినాల్సి వస్తుంది. మేము దాన్ని అంచెలంచెలుగా చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, నా మీద ఉంది. తప్పకుండా కాలనీల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తా. గతంలో మలక్పేట్ నియోజకవర్గం ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయలు ఒక్క ఎల్బీ నగర్ మున్సిపాలిటీకి తెచ్చిపెట్టిన. ఆ రోజు ఎల్బీ నగర్ కూడా ఇలాంటి పరిస్థితే ఉండే. కానీ ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చినాం. మేము వచ్చే వరకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం చేసి పెట్టింది. ఆ అప్పులకు మిత్తి కట్టాలి, అసలు కట్టాలి, అభివృద్ధి చేయాలి. ఈ సమస్యలన్నీ ఈరోజు మా మీద వచ్చి పడ్డది. మా మీద చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఎవరైతే మాకు ఓట్లేసి ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినరో వాళ్ళకు ఆశలు ఉన్నాయి, వీళ్ళు చేస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళకు అంచెలంచె ఒకే రోజు చేస్తామని మేము కూడా చెప్పడం లేదు. తప్పకుండా ఇవన్నీ అభివృద్ధి చేయడానికి నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలన్నీ అస్తవ్యస్తంగా ఉంటే మాకు కూడా కొద్దిగా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పాపం ఎక్కడికెళ్ళో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ, లేకపోతే పిల్లలు చదివించుకోవడానికి సొంత ఇల్లు కావాలని ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే భయంకరంగా ఈ కాలనీలు ఉన్నాయి. ఇండ్లు కట్టుకున్నారు బాగానే, డ్రైనేజీ లేదు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు. ఈ సమస్యలన్నీ ఒకే రోజు చేయకుండా అంచెలంచెలుగా చేస్తారు. కాలనీల అభివృద్ధి తన ధ్యేయమని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని, అంచెలంచెలుగా అన్ని పనులను చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారన్నారు. కాలనీలలో ఎటువంటి సమస్యలున్నా అధికారులతో చర్చించి వెంటనే వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నందున అధికారులు ఎవరూ తమ వెంట లేనందున కొంత జాప్యం జరుగుతుందన్నారు. గడిచిన 100 రోజుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 పథకాలు ఏవైతున్నాయో దాదాపుగా అన్నిటిని అనౌన్స్ చేసినాం. అవి అమలు చేయడానికి రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, ఇండ్ల పట్టాలు కానీ, పక్కా ఇండ్లు కానీ, మహిళలకు ఇచ్చేటువంటి మేము ఉచిత కరెంటు
200 యూనిట్లు ఇవ్వబోతున్నాం, మొదలు పెట్టినాం. రంగారెడ్డి జిల్లాలో కోడ్ ఉంది కాబట్టి అధికారులు రాలేకపోయినారు. రంగారెడ్డి జిల్లాలో ఒక నెల రోజుల కిందనే కోడ్ వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలది నిన్నటి నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఎన్నికల కోడ్ ఆల్ ఇండియాలో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది. అధికారులు మా వెంబడి వచ్చి పనిచేయడం వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు అభివృద్ధి జరగాలి అంటే కూడా ఏ ఒక్కడు పనిచేసే పరిస్థితి ఉండదు. కోడ్ ఉంది ఒకటి, కంటిన్యూగా ఏదైతే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ, లైట్లు ఇచ్చే కార్యక్రమం కానీ, కరెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ అవి రొటీన్గా జరుగుతాయి. కొత్తగా మేము ఏమి చేయాలన్నా ఎన్నికల కోడ్ పోవాలి. ఎన్నికల కోడ్ పోతేనే కొత్త రోడ్లు మొదలు పెడతాం. తప్పకుండా ఆ 100 కోట్ల రూపాయల వర్క్తోని ఒక్క తుర్కయంజాల్ మున్సిపాలిటీకే ఈ రాష్ట్రంలో ఏడ రాలే. నేను ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పి ఆ 100 కోట్లు తెచ్చినా అవే అభివృద్ధి చేపిస్తాను. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ స్వాతి అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, అనితా ధనరాజ్ గౌడ్, శివలింగం గౌడ్, అంజనాపురి కాలనీ అధ్యక్షుడు దొంతుల శ్రీకాంత్ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా కమాను ఓపెన్ చేయడానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పెద్దలు మల్లిరంగ గారు ఇచ్చేయడం జరిగింది. మా కాలనీ వాళ్ళందరూ మా కాలనీ సమస్యలన్నీ వివరించడం జరిగింది. కావున ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొద్ది 2 నెలలు తర్వాత ప్రారంభోత్సవం చేద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మేము కమిటీ హాల్ కడదామని ప్లాన్ చేస్తున్నాము. రోడ్ నెంబర్ 4లో అక్కడ తీసుకుపోయి ఎమ్మెల్యే గారు చూపడం జరిగింది. సార్ అనుకూలంగా స్పందించడం జరిగింది. అతి త్వరలో ఎలక్షన్ కూడా అయిపోయినాక ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పడం జరిగింది.